హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్. ఈ ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్లో మనం ఇయర్ ట్రైనింగ్ కోర్సు ప్రజెంట్ చెప్పుకోవడం జరుగుతుంది. ఇయర్ ట్రైనింగ్ కోర్సులో భాగంగా మనం మొదటి స్టెప్ నుంచి రెండవ స్టెప్కి రావడం జరిగింది. మొదటి స్టెప్లో సరళి స్వరాజ్ చెప్పుకున్నాం, రెండవ స్టెప్లో జంట స్వరాజ్ చెప్పుకుంటున్నాం. ఇది రీతిగౌల రాగంలో మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ రీతిగౌల రాగం 2.5 శృతిలో మనం తీసుకోవడం జరిగింది. ఈ 2.5 శృతిలో వచ్చేటటువంటి అక్షరాలు, స్వరస్థానాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూసుకుందాం. ఇది ఆరోహణ అవరోహణ, రీతిగౌల రాగం యొక్క ఆరోహణ అవరోహణ. ఇది నేను ప్రతి వీడియోలో చెప్పడానికి కారణం ఏంటంటే, ఎవరన్నా సరే ఇదే మొదటి వీడియో అనుకోండి వాళ్ళు చూడటం, వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి కాబట్టి నేను ప్రతి వీడియోలో ఈ స్వరస్థానాలను పలికించడం జరుగుతుంది. ఈ స్వరస్థానాల్ని మీరందరూ కూడా గాత్రంతో పాడుతూ ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాను. మీరు కూడా అలాగే ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి స్వరస్థానాలను గుర్తించగలుగుతున్నారని చెప్పేసి నేను ఆనందిస్తున్నాను. అలాగే ప్రాక్టీస్ చేయబట్టి స్వరస్థానాలు గుర్తిస్తున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. పోతే ఈ రీతిగౌల రాగంలో మనం ఇప్పటికీ ఒక 3 వీడియోస్ దాకా చేసుకోవడం జరిగింది. మీకు నేను మొదట్లో చెప్పాను, ఒక 3 లేక 4 వీడియోస్ చెప్పి నేను ఈ రాగాన్ని ఇంతటితో ఆపేస్తానని చెప్పాను. తర్వాత నెక్స్ట్ వీడియోస్లో ఇంకో రాగం తీసుకొని చెప్పుకుందాం, ఇంకో రాగంతో ముందుకెళ్దామని చెప్పేసి మనం ముందుగానే చెప్పుకోవడం జరిగింది. ఇది 4వ వీడియో కాబట్టి ఈ రాగంలో ఇది ఆఖరి వీడియో, మీరందరూ గమనిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ రాగంలో ఎప్పటిలాగే నేను మొదటి ఎక్సర్సైజ్లో ఒక 3 నోట్స్ ఇస్తాను, రెండో ఎక్సర్సైజ్లో ఒక 3 నోట్స్ ఇస్తాను, మూడో ఎక్సర్సైజ్లో ఒక 3 నోట్స్ ఇస్తాను. ఈ మూడింటిని మీరు వెతికి అవి ఏ స్వరస్థానంలోనే కనిపెట్టి వాటిని ఎక్కడైనా ఒక నోట్ ప్యాడ్ మీద రాసుకొని లేదంటే బుక్లో రాసుకొని 3 కలిపి నాకు కామెంట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా కొత్తగా వస్తే వారు కూడా అలాగే చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇయర్ ట్రైనింగ్ అనేది చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ దీన్ని సింపుల్గా తీసుకోవద్దు. మన ఛానల్ పెట్టిన ఒక 1 or 2 డేస్కో మేబీ ఒక ఫస్ట్ కామెంట్ నాకు రిసీవ్ అయిన కామెంట్ ఏంటంటే, సార్ ఇయర్ ట్రైనింగ్ గురించి చెప్పండి సార్ అని చెప్పి అడిగారు. ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వారందరికీ నేను చెప్పేది ఏంటంటే, మనం అడిగిన ప్రతి కామెంట్ కూడా, మీరు నన్ను అడిగిన ప్రతి కామెంట్ కూడా నేను పిక్ చేసుకుంటాను. బట్ కాకపోతే నేను ఒక ఫార్ములాని తయారు చేసుకున్నాను కాబట్టి ఆ ఫార్ములా ఎలా స్టార్టప్ నుంచి ఎలా ఎండింగ్ వరకు నేను ప్లాన్ చేశానో అదే విధంగా జరుగుతూ ఉంటుంది. మీరు అడిగింది నేను చేయలేదని చెప్పి మీరు ఎవరు ఫీల్ అవ్వద్దు. బట్ మీరు అడిగిన ప్రతి కామెంట్ని కూడా నేను ఎక్కడ ఉపయోగించాలో, ఎక్కడ చెప్పాలో మీకు అక్కడ చెప్తాను. ఇతను కామెంట్ చేసిన రిప్లై ఇచ్చారే కానీ ఇంకా నాకు ఆ వీడియో రిలీజ్ చేయలేదు అని చెప్పేసి మీరు దాన్ని కేర్లెస్గానో ఇంకో విధంగా తీసుకోవద్దు. ఆ బ్రదర్ అడిగినటువంటి ఇయర్ ట్రైనింగ్ కోర్సు కరెక్ట్గా 3 monthsకి మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 3 months కూడా ఆ బ్రదర్ మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆ బ్రదర్కి కావాల్సినటువంటి ఇయర్ ట్రైనింగ్ కోర్స్ అనేది నేను దొరికిందని చెప్పేసి అనుకుంటున్నాను. తన పేరు కూడా DJ శ్రీను అని పడింది నాకైతే. మేబీ బ్రదర్ చూసినట్లయితే ఈ వీడియో నాకు కామెంట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ విధంగా కొంతమంది అలంకారాలు చెప్పమని అడిగారు, అలంకారాలు చెప్పుకున్నాం. కొంతమంది జంట స్వరాసులు గమ్కాస్ ఎలా ప్లే చేయాలో చెప్పండి సార్ అన్నారు, అది చెప్పుకున్నాం. ఈ విధంగా నేను ప్రతి కామెంట్ని పిక్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు కొంతమంది అడుగుతున్నటువంటి టాపిక్ ఏంటంటే, సార్ ఇంకా అలంకారాలు చెప్పండి సార్, ఇంకా వర్ణాలు చెప్పండి సార్, కీర్తనలు చెప్పండి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. దానికి కూడా నేను ఏకీభవిస్తున్నాను. అవన్నీ కూడా మీకు అందిస్తాను. మన ఛానల్లో మీ అందరికీ ఎటువంటి లోటు లేకుండా సబ్జెక్ట్ అన్ని విధాలుగా అందుతుందని చెప్పేసి నేను మీ అందరికీ మాట ఇస్తున్నాను. ఏదైనా నాకు తెలియనటువంటిది మీరు అడిగినా సరే, నేను నాకు తెలిసినటువంటి వారిని అడిగి
మీకు ఆ క్లాస్ రికార్డ్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. మేబీ నా వల్ల కానిది ఏదైనా ఉంటే ఓకే, మీకు అందించడం మాత్రం ఆగేదేమి ఉండదు, మీకు ఖచ్చితంగా అందిస్తూనే ఉంటాను నా దగ్గర ఉన్నటువంటి పాఠాన్ని. ఈరోజు ఈ రీతిగోల రాగంలో మనం మొదటి స్టెప్ని మీకు ఇస్తున్నాను. మీరు దాన్ని ఎక్కడ ఇచ్చారేంటనేది ఎప్పట్లాగే గమనిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు మీకు మొదటి స్టెప్ని నేను ఇవ్వడం జరుగుతుంది, అందరూ కూడా గమనించండి. ఇది మొదటి స్టెప్పు. మీరందరూ కూడా ఇది ఎక్కడ ఇచ్చానో ఏంటో వెతికి నాకు మీరు ఫైండ్ చేసి చెప్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు జరుగుతున్నటువంటి క్లాసు డ్యూరేషన్ నాకు తెలిసి 6 minutes ఉంది, 7 minutes ఉంది, 8 minutes ఉంది, 9 minutes ఉంది, 10 minutes ఉంది, 12 minutes కూడా ఉంది. బట్ ఈ 12 minutesలోనే కొంతమంది నాకు సార్ వీడియోలో కంటెంట్ తక్కువ ఉంటుంది, వీడియో లెంత్లో టాపిక్ కొంచెమే ఉంటుంది అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. వారందరికీ నేను ప్రతి వీడియోలో చెప్తున్నదే, కొద్దిగా నేర్చుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, నేర్చుకుందాం అనిపిస్తుంది. ఒకేసారి నేను ఇప్పుడు చెప్పిన కోర్స్ అంతా 3 monthsలో చెప్పిన కోర్స్ అంతా కూడా రికార్డ్ చేసి ఒక వీడియోలో నేను పెట్టాను అనుకోండి, మీకు ఎలా ఫాలో అవ్వాలో తెలియదు, ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలియదు, మొత్తం ముందు పడేస్తే ఏం తీసుకుందామో కూడా మీకు తెలియదు. ఆ ఆలోచనతో నేను మీకు ఈ విధంగా కొద్దిగా మీకు మైండ్కి ఎక్కిద్దామని చెప్పేసి నేను ఇలా ప్రిపేర్ చేశాను నా కోర్స్ని. ఈ కోర్సు కూడా మీకు ఎవరికి నేను అమౌంట్ ఏం ఛార్జ్ చేయట్లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్, గమనిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం రెండవ ఎక్సర్సైజ్ని మీకు ఇప్పుడు ఇవ్వబోతున్నాను, అది కూడా గమనించండి. ఇది రెండవ ఎక్సర్సైజు. ఈ రెండవ ఎక్సర్సైజ్ని కూడా అందరూ గమనించి ఎక్కడుందో స్వరస్థానాన్ని పట్టుకొని నాకు తెలియజేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పటికే వీడియో దగ్గరగా 8 minutes దాటిపోయింది కాబట్టి నేను ఈ టాపిక్ని స్పీడ్గా క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఏదో ఎక్కువ సుత్తి చెప్పినట్టు ఉండకూడదు కాబట్టి అది అందరూ అర్థం చేసుకోండి. ఒకేసారి మీకు ఇప్పుడు నేను 3వ స్వరస్థానాన్ని కూడా చెప్పేస్తున్నాను. ఈ 3వ స్వరస్థానం కూడా గమనించి కొద్దిగా నాకు తెలియజేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది 3వ స్వరస్థానం. ఈరోజు మొత్తం మీకు ఎప్పటిలాగే 3 స్వరస్థానాలు ఇచ్చాను. ఈ 3 స్వరస్థానాలని ఎవరికైనా దొరక్కపోతే ఆరోహణ అవరోహణ నేను మొదట్లో మీకు చెప్పాను కదా, ఆ ఆరోహణ అవరోహణని నిదానంగా గాత్రంతో పాడుకుంటూ పైకి వెళ్ళటం, కిందికి రావటం, అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ని, ఆరోహణ అవరోహణని ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత మీరు ఆ నోట్ని వెతికినట్లయితే మీకు ఈజీగా దొరుకుతుంది అని నేను మొదట్లో చెప్పాను మీకు. మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాను. అందరూ కూడా ఈ వీడియోస్ బాగా అర్థం చేసుకొని దీనిలో ఉన్నటువంటి పాఠాన్ని మీరు నేర్చుకొని మంచి ఆర్టిస్టులకు తయారవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంతటితో ఈ రాగానికి ముగింపు పలికి ఇంకొక రాగానికి వెళ్దాం. తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మరలా కలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.